ఎరా రేయ్ ఎరా రే రేయ్ వినపడుతుంది చెప్పరా బాబు. నాకైతే డాకు మహారాజ్ ఓకేజ్గా అనిపించింది గురు. అఖండ వీరసింహారెడ్డి రేంజ్ మాస్ లేకపోయినా సంక్రాంతికి ఏదో అలా టైం పాస్ చేసే మూవీ వచ్చింది అనిపించింది. సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే బాలయ్య బాబు గారికి బెస్ట్ ఇంటర్వెల్ షాట్ పడింది. గాడ్ ఆఫ్ మాసెస్ అని బాలకృష్ణ గారిని ఎందుకంటారో కంప్లీట్ గా జస్టిఫికేషన్ జరిగింది. బాలయ్య బాబు కెరియర్ లోనే నెవర్ బిఫోర్ ఇంట్రొడక్షన్ షాట్ పడింది. అదే సినిమాలో సెకండ్ హైయెస్ట్ హై ఇచ్చే మూమెంట్. మేజర్ హైలైట్ ఏంటంటే అది విజయ్ కృష్ణన్ గారి సినిమాటోగ్రఫీ. ప్రతి షాట్ చాలా బాగుంది అనిపించింది. యాక్షన్ బాక్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. దానికి తమన్నా బీజిఎం బాగా ఎలివేట్ చేసి అనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ గారి రోల్ చాలా నచ్చింది. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా అనిపించాయి. నాగవంశీ గారు బాగా డీల్ చేశారు అనిపించింది. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ విజువల్స్ క్వాలిటీ మూవీ వచ్చినట్టుగా డీల్ చేసి స్టైలిష్ మేకింగ్ తో మంచి యాక్షన్ బ్లాక్స్ విత్ తమన్నా బీజిఎం తో బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ తో బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. పీక్ లెవెల్లో ఇంటర్వెల్ ఉన్న తర్వాత సెకండ్ హాఫ్ అలా డౌన్ అయిపోయింది. బాబీ డియోల్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. డబ్బింగ్ బాగలేదు. లిప్సింక్ అస్సలు సెట్ అవ్వలేదు. డైలాగ్ ఒకటి పడుతుంది, లిప్సింక్ ఒకటి వెళ్తుంది. బాబీ కొల్లి సినిమాలోనే ఈ సినిమాలో క్లైమాక్స్ వీక్ ఉంటది. సాంగ్స్ అన్ని అలా ఫ్లోలో వెళ్ళిపోయి ఈ సాంగ్ తప్ప. ఏంటి సినిమా ఓకేష్ అని పాజిటివ్స్ ఎక్కువ చెప్పారు అనుకుంటున్నారు. సెకండ్ హాఫ్ అంతా నెగిటివ్ లోనే ఉంది. బాలయ్య బాబు యాజ్ యూజువల్ గా గాడ్ మోడ్ ఎత్తాడు, సేవియర్ అవుతాడు, విలన్ జనాలు వేసేస్తాడు, బాలయ్య విలన్ వేసేస్తాడు. రెస్ట్ ఆఫ్ ది మూవీ ఫ్లో లో అలా వెళ్ళిపోయినట్టే అనిపించింది. ఇది మా ఒపీనియన్ మాత్రమే. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మరి బాలయ్య బాబు సంక్రాంతి విన్నర్ అవుతారో లేదో చూడాలి. అలాగే గేమ్ చేంజర్ రివ్యూ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇది మా మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇయర్ నుంచి రెగ్యులర్ గా మా వీడియోస్ మిమ్మల్ని అలరిస్తూ ఉంటాయి. మా చిన్న ప్రయత్నం. నేను మీ పెద్దోడిని. నేను మీ చిన్నోడిని. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ చెప్పరా బాబు.